పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం ఇండియా ప్రమాదకరమైన ఒక కొత్త ముప్పును ఎదుర్కొంటుంది. దాయాది దేశంతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సరికొత్త ముప్పు బయటపడింది. ఆ ముప్పు పేరే త్రీ బ్రదర్స్ అలియన్స్. దేశ విభజన జరిగిన సమయం నుండి మనపై శత్రు వైఖరితో ఉన్న పాక్ ఆ ముప్పులో ఒక భాగమే. అయితే పాక్ వైఖరి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అక్కడి నుండి వచ్చే ముప్పు గురించి కూడా మనకు స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఇప్పుడు ఆ త్రీ బ్రదర్స్ కూటమిలో పాక్ అండదండలు అందిస్తున్న సోదరి దేశాలు టర్కీ, అజర్బైజాన్తో కొత్త ముప్పే ముంచుకొస్తుంది. అందులోనూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నాటోలో సభ్య దేశంగా ఉన్న టర్కీ వైఖరి యావత్ దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఆ దేశంతో సంబంధాలు తెంచుకుంటుండగా ఇండియా ఆచితూచి అడుగులు వేస్తుంది. పాక్, టర్కీ, అజర్బైజాన్లు కలిసి భారతదేశాన్ని సవాల్ చేయడానికి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి గత 4 ఏళ్లుగా రాజకీయ, ఆర్థిక, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తుంది. 2021లో అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన ఓ ముఖ్యమైన సమావేశంలో పాక్, టర్కీ, అజర్బైజాన్ అధినేతలు కలిసి తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలోనే త్రీ బ్రదర్స్ అలయన్స్ పేరుతో ఒక అనధికారిక కూటమి ఏర్పడింది. ఆ 3 దేశాల మధ్య చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఆ 3 దేశాలను కలిపే కీలకమైన అంశం ఒక్కటే, అదే మతం. ఈ 3 మెజారిటీ ఇస్లామిక్ దేశాలే. టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ ఈ కూటమికి ప్రధాన శక్తిగా మారారు. టర్కీ ప్రభావాన్ని విస్తరించడానికి ఎర్డోగాన్ తన దేశంతో సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాలతో సహకారాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కూటమి 3 దేశాలకు పరస్పర ప్రయోజనాలను అందించింది. 2021లో ఈ 3 దేశాలు త్రీ బ్రదర్స్ సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి. సైనిక సమన్వయాన్ని మెరుగుపరుచుకున్నాయి. ఈ కూటమి దేశాలు ఒకరి ప్రాదేశిక వివాదంలో మరొకరికి మద్దతిస్తాయి. అంటే కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ విధానాన్ని టర్కీ, అజర్బైజాన్ మద్దతిస్తాయన్నట్లు. టర్కీ ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై కశ్మీర్ సమస్యను పదే పదే లేవనెత్తింది. ఇదే భారతదేశాన్ని తీవ్రంగా కలవరపరిచిందనే చెప్పాలి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అజర్బైజాన్, టర్కీ రాజకీయంగా పాకిస్తాన్ కు మద్దతిచ్చాయి. భారతదేశంపై దాడుల్లో టర్కీ అందజేసిన డ్రోన్ను పాకిస్తాన్ ఉపయోగించింది. ఇది ఈ కూటమి యొక్క సైనిక సహకార తీవ్రతను సూచిస్తోంది. ఈ కూటమి చాలా కాలంగా ఉందని ORF కు చెందిన కబీర్ తనీజీ తెలిపారు. ఇది భారతదేశానికి భౌగోళిక, రాజకీయ సమస్యగా మారింది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఇది భారతదేశానికి పెద్ద సమస్య అని అనుకోవట్లేదన్నారు ఆయన. అయితే టర్కీ, అజర్బైజాన్ రెండు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం లేదని ఆయన సూచించారు. అయినప్పటికీ భారతదేశం ఈ కూటమికి రాజకీయంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని తనేజా వాదించారు. ఈ కూటమి విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం ఇరాన్, ఆర్మేనియాతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. ఆర్మేనియా, అజర్బైజాన్తో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు కలిగి ఉంది. ఇరాన్లో నివసిస్తున్న లక్షలాది అజారీలు అజర్బైజాన్తో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ దేశం ఈ సంబంధాలను ఉపయోగించి విభజన ఉద్యమాలను ప్రోత్సహించవచ్చని ఇరాన్ భయపడుతోంది. భారతదేశం ఆర్మేనియాకు వెపన్ లోకెటింగ్ రాడర్లు, ఆర్టిలరీ సిస్టమ్స్, రాకెట్ లాంచర్లను విక్రయించింది. దీని ద్వారా ఆర్మేనియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసింది. గత సంవత్సరం ఆస్ట్రా మిసైల్ కొనుగోలు, ఆర్మేనియా Su-30 ఫైటర్ జెట్లను అప్గ్రేడ్ చేయడానికి చర్చలు జరిగాయి. ఈ చర్యలు అజర్బైజాన్ను కలవరపరిచాయి. త్రీ బ్రదర్స్ అలియన్స్ సవాల్ను ఎదుర్కోవడానికి భారతదేశం, గ్రీస్, స్ట్రైపర్స్, ఆర్మేనియా, ఇరాన్ వంటి దేశాలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ సహకారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. టర్కీ, అజర్బైజాన్తో భారతదేశ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్నాయి. కానీ పూర్తిగా శత్రుత్వంగా మారలేదు. కాలం గడిచే కొద్దీ మరింత దిగజారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కూటమి భారతదేశానికి సవాలుగా ఉన్నప్పటికీ దాని ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లే తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.